అందరికీ నమస్కారం అండి. కర్మఫలం ఎప్పటికైనా సరే అనుభవించక తప్పదు. అత్తగారిని బాధ పెట్టిన కోడలికి కాలచక్రం ఏ విధంగా గుణపాఠం నేర్పించింది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఉదయం 7 గంటల సమయంలో సావిత్రి గారు స్నానం చేసి ఒక గ్లాసుడు గంజి కాసుకుని వేడివేడి గంజి ఊదుతూ తాగుతూ తన ఇంటి గుమ్మం బయట ఉన్న అరుగు మీద కూర్చున్నారు. అదే సమయంలో పక్కింటి మాధవ్ గారు సావిత్రి గారి దగ్గరికి వచ్చి, "ఏం చేస్తున్నావు వదినా? పొద్దున్నే బయటికి వచ్చి కూర్చున్నావేంటి? ఇంట్లో అన్ని పనులు పూర్తయ్యాయా? మీ కొడుకు కోడలు ఊరు వెళ్ళి 10 రోజులు దాటుతున్నట్టుంది. ఇంకా వచ్చినట్టు లేదు. ఇంట్లో పనులన్నీ ఒక్కదానివే ఎలా చేసుకుంటున్నావు ఏమో" అన్నారు. వెంటనే సావిత్రి గారు చిరునవ్వు నవ్వుతూ, "నా పనులకేం కానీ నీ పని పూర్తయిందా? అయినా ఒక్కదాన్ని నాకేం పనులుంటాయి? స్నానం చేసి ఆ దేవుడు దండం పెట్టుకుని ఒక గ్లాసు గంజి కాసుకొని ఇంట్లో ఏమీ దిక్కుతోచక ఇక్కడ అరుగు మీదకు వచ్చి కూర్చున్నాను. ఇక్కడైతే రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు కాస్త సందడిగా ఉంటుంది కదా" అన్నారు సావిత్రి గారు. కాసేపు సావిత్రి గారు మాధవ్ గారు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత మాధవ్ గారు పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సావిత్రి గారు మనసులో నిజంగానే కొడుకు కోడలు ఊరికి వెళ్ళి 10 రోజుల పైన అయిపోయింది. నాకు వండుకొని తినడానికి ఇచ్చిన సరుకులు కూడా అయిపోయి వచ్చాయి. నిన్న ఈరోజు వచ్చేస్తాననుకున్నాను, కానీ ఇప్పటి వరకు రాలేదని ఆలోచించుకుంటూ ఉన్నారు. మరుసటి రోజు సావిత్రి గారు ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళినప్పుడు వంటగదిలో సరుకులన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. వెంటనే ఆవిడ కొడుకు చరణ్కి ఫోన్ చేసి, "బాబు చరణ్, మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? మీరు నా కోసం ఇచ్చి వెళ్ళిన సరుకులు బియ్యం అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. నిన్నటి నుంచి నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్న సాయంత్రం మీరు ఇంటికి తిరిగి వస్తారని అనుకున్నాను, కానీ మీరు రాలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. నేను ఏమి తినాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు. పక్కింటి వాళ్ళని ఏమైనా అడిగితే మీ పరువు పోతుందని ఊరుకున్నాను. నేను ఇప్పుడు ఆకలిని భరించలేకపోతున్నాను. ఆకలితో చచ్చిపోతానేమో అనిపిస్తుంది" అంటూ కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు సావిత్రి గారి కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. "అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మేము ఊరికి వెళ్ళేటప్పుడు రాధిక మీకు ఏమేమి సరుకులు ఇచ్చిందో నేను చూశాను. ఇంత త్వరగా అన్నీ ఎలా అయిపోయాయి? నువ్వు ఏడ్చినట్టు నా దగ్గర నటించొద్దు. మేము ఇప్పుడే రాలేము. ఇక్కడ మా అత్తయ్య మావయ్య గారు వివాహ వార్షికోత్సవం ఉంది. ఇక్కడ దగ్గర నుంచి నేను అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నేను లేకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మా మామగారికి అల్లుడైనా కొడుకైనా నేనే కదా. మేము వచ్చి 10 రోజులు గడవలేదు. సరుకులన్నీ అయిపోయాయని ఫోన్ చేసి నా మూడు మొత్తం కూడా చెడగొట్టావు. మాధవి ఆంటీ దగ్గర 1 కేజీ బియ్యం అప్పు తీసుకుని వండుకో. అంతే తప్ప మాట మాటికి మాకు ఫోన్ చేసి మా మూడు పాడు చేయకు" అంటూ ఫోన్ కట్ చేశాడు. కన్న తల్లి ఇన్ని రోజుల నుంచి ఆకలితో ఉంది కూడా కనీసం కూడా పట్టించుకోలేదు. ఇలాంటి కొడుకు కోసం చిన్నతనంలో ఇంట్లో బియ్యం లేకపోయినా పొరుగింటి వాళ్ళ దగ్గర అడుక్కుని మరీ కడుపు నింపేదని చరణ్ ఎప్పుడు కూడా నేను ఆకలితో ఉంచలేదు. మరి ఈరోజు అదే కొడుకు తన తల్లికి 10 రోజులకు బియ్యం ఇచ్చి అత్తమామల్ని ఇంప్రెస్ చేయడానికి అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాడు. పెళ్ళయ్యాక తల్లిదండ్రులు ఆకలిని కూడా పట్టించుకోలేనంతగా మారిపోతారా కొడుకులంటూ ఆలోచిస్తూ ఉండగానే సావిత్రి కళ్ళలోంచి నీళ్లు కారడం మొదలయ్యాయి. ఈ ఆకలి బాధని ఎలా తట్టుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. సావిత్రి గారు పక్కింట్లో ఉన్న మాధవ్ గారిని కొంచెం అన్నం పెట్టమని అడిగి ఆ పూటకి కడుపు నింపుకున్నారు. కానీ ప్రతిరోజు అన్నం కోసం ఎవరిని అడుగుతో అనుకుంటూ తెల్లవారుజాముని లేచి తన ఇంటి ముందున్న కొబ్బరి చెట్టుకు ఉన్న కొబ్బరికాయలన్నింటినీ కూడా పీచి చేసి పక్కనే ఉన్న నగరంలో ఉన్న గుడికి వెళ్ళి వాటిని అమ్మడానికి గుడి ముందు కూర్చుంది. ఆ వచ్చిన డబ్బులు ఆవిడ భోజనానికి సరిపోయేవి. ఎవరైనా తెలిసిన వారు చూస్తే కొడుకుకి చెడ్డ పేరు వస్తుందని ఆవిడ బయట కప్పుకునేది. గుడికి వచ్చి కొంతమంది ఆమెను చూసి జాలిపడి కొన్నిసార్లు భోజనం పెట్టేవారు. మరికొన్నిసార్లు కొబ్బరికాయ కొనడానికి 100 రూపాయలు ఇచ్చి తిరిగి తీసుకునే వాళ్ళ కాదు. రోజు ఒక వ్యక్తి సావిత్రి గారి వద్దకు 1 కొబ్బరికాయ తీసుకుని 100 రూపాయలు ఇస్తూ ఉండేవాడు. చిల్లర కూడా తీసుకునేవాడు కాదు. అతని దగ్గరికి వస్తున్నప్పుడల్లా అతనికి కనపడకుండా సావిత్రి గారు తన చెంగుతో ముఖాన్ని భయంగా కప్పుకునేవారు. ఒకరోజు వర్షం కారణంగా గుడిలో పెద్దగా సందడలేదు. ఆకలితో ఉన్న సావిత్రి గారి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరో ఒకరు కొబ్బరికాయనైనా కొంటారో కొనకపోతారా అని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. కాసేపటికి రోజు ఏ వ్యక్తి అయితే ఆమె దగ్గరకు అలవాటుగా కొబ్బరికాయ కొని 100 రూపాయలు ఇస్తాడో ఆ వ్యక్తి గుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కోసం సావిత్రి గారి ఎదురుగా నిలబడినప్పుడు సావిత్రి గారి తలపై నుంచి చెంగు ఎగిరిపోయింది. ఆ వ్యక్తి కళ్ళు సావిత్రి గారి మీద పడగానే అతని కాలు కింద నేలజారి పడినట్లయింది. సావిత్రి గారు గబగబా కొంగు తల మీద కప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఆ మనిషి ఇంకా అలా
నిశ్చయస్తుడై అక్కడే నిలబడి ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న సావిత్రి గారిని చూసి ఆ వ్యక్తి కళ్ళలో నీరు తిరిగాయి. మరోవైపు సావిత్రి గారికి కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు. భర్త పోయిన తర్వాత తనకి పరిస్థితి వస్తుందని ఆవిడ ఊహించలేదు. సావిత్రి గారికి ఒక కొడుకు, ఒక కూతురు. తన కొడుకు చదువు పూర్తయ్యాక ఉద్యోగం రావడంతో సావిత్రి గారి కొడుకు పెళ్లి గురించి ఆలోచించింది. రాధిక నగరంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా అందరితో తొందరగా కలిసిపోతుంది. ఏ పనైనా సరే తొందరగా నేర్చుకుని చాలా పర్ఫెక్ట్గా చేసేది. ఆ ఇంట్లో ఇద్దరన్నలు మధ్యలో పెరిగిన గారాల చెల్లెలు. ఒకరోజు రాధిక నాన్నగారు చరణ్ తన కుటుంబం గురించి వివరాలు అడిగారు. చరణ్ నాకు ఒక చెల్లెలు తల్లి ఉన్నారు. మా నాన్నగారు చనిపోయారు. చెల్లెలకు పెళ్ళయింది. నాకు ఇంకా కాలేదని చెప్పగానే రఘురాం గారికి చరణ్ తన కూతురికి తగిన వరుడు అనిపించడం మొదలైంది. ఆ రోజు సాయంత్రం చరణ్ని తన ఇంటికి ఆహ్వానించారు రఘురాం గారు. అయితే తడబడుతూ చరణ్ రాధిక ఇంటికి వెళ్ళాడు. అంత విలాసవంతమైన విల్లు, కాస్ట్లీ ఫర్నిచర్ చూసి చలించిపోయాడు. అప్పుడే రాధిక చరణ్ చూసింది. అందమైన చరణ్ చూడగానే రాధిక అతని ప్రేమలో పడింది. రఘురాం కూడా అదే కోరుకున్నాడు. రఘురాం గారు పెళ్లి విషయాల గురించి మాట్లాడడానికి సావిత్రి గారి కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా మర్యాదలు చేసింది. వారి సంభాషణలో అతను తనకి ఏకైక కుమార్తెని చరణ్కి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు అని చెప్పారు. ఇది విన్న చరణ్ తల్లి తడబడుతూ, మీరు పెద్దవాళ్ళు, మీ కూతురు మా ఇంట్లో ఎలా ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు రఘురాం గారు నవ్వుతూ, మా కూతురు ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలదు, ఎక్కడైనా ఇముడిపోగలదని చెప్పారు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో చరణ్కి రాధికకి పెళ్లి జరిగింది. చరణ్ చాలా సంతోషించాడు. భార్యాభర్తలిద్దరూ కూడా 2 నెలల పాటు చాలా చోట్లకి హనీమూన్ ట్రిప్స్కి వెళ్ళారు, షాపింగ్ చేశారు. ఆ తర్వాత చరణ్ ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత రాధిక తన స్నేహితుని ఇంటికి ఆహ్వానించడం మొదలుపెట్టింది. వాళ్ళు కార్డులాడడం, మ్యాజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, అంతేకాకుండా కొన్నిసార్లు మద్యం కూడా సేవించేవారు. పూజ చేస్తే గాని భోజనం చేయని సావిత్రి గారికి తన కోడల వైఖరి అస్సలు నచ్చడం లేదు. కొన్ని రోజులు కొత్త కోడలే కదా, తనే అలవాటు చేసుకుందిలే అనే మౌనంగా ఉంది. ఒకరోజు సావిత్రి గారు, అమ్మాయి రాధిక, మనం సాంప్రదాయ కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇలా ఇవన్నీ చేయడం అస్సలు మంచిది కాదు. నువ్వు ఇలాంటి చెడు స్నేహాలకి దూరంగా ఉండమ్మా అంటూ చెప్పింది. ఆ తర్వాత రాధిక ఇంట్లో పెద్ద కలకలం సృష్టించింది. చరణ్కి ఏం చెప్పిందో తెలియదు. చరణ్ సావిత్రి గారితో, అమ్మ, రాధిక చేసే ప్రతి పనిలో నువ్వు తప్పులు వెతికి తనని ఏదో ఒకటి అంటున్నావు అని రాధిక బాధపడుతుంది. నువ్వు ఎందుకు తన విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? నువ్వు తనకి ఏ విషయంలో కూడా అడ్డుపడడానికి వీల్లేదు. ఈ ఇంట్లో తనకి పూర్తి స్వేచ్ఛ ఉంది అంటూ తల్లిని మందలించాడు. ఆ రోజు సావిత్రి గారు చాలా ఏడ్చారు. సావిత్రి గారి ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా చూస్తూ మౌనంగా ఉండేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. చరణ్కి ఒక కొడుకు పుట్టాడు. ఒక రోజువారీ ఇంట్లో చిన్న పార్టీ జరిగింది. చాలా రోజుల తర్వాత తన కూతురును కలుసుకున్నందుకు సావిత్రి గారు చాలా సంతోషించారు. అది రాధిక తల్లికి ఏమాత్రం కూడా నచ్చలేదు. ఆ పార్టీ జరిగిన మరుసటి రోజు రాధిక తల్లి పెద్ద గొంతుతో నా చైన్ కనిపించడం లేదని, దాన్ని ఎవరో దొంగిలించారని అడగడం మొదలుపెట్టింది. అదే సమయంలో నందిని తన ఇంటికి తిరిగి వెళుతుంది. రాధిక తల్లి నందిని ఆపి తన బ్యాగ్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు తన చీర మడత మధ్యలో ఆ చైన్ దొరికింది. కావాలనే రాధిక తల్లి నందిని అందరి ముందు రాధికని అవమానించాలని ఆ చైన్ తన బ్యాగ్లో వేసింది. వెంటనే రాధిక, చూడు, మీ చెల్లి చైన్ దొంగిలించిందని చరణ్తో అంది. డబ్బు లేని వారికి ఇలాంటి బుద్ధులే ఉంటాయంటూ మాట్లాడింది. చరణ్ కూడా భార్యని సపోర్ట్ చేశాడు. అప్పుడు నందిని ఏడుస్తూ, వదినా, ఈరోజు నిర్దోషినైన నా మీద నువ్వు ఇంత పెద్ద నింద వేశావు కదా, ఇలాంటి నిందను నువ్వు ఏదో ఒక రోజు నువ్వు మొయ్యాల్సి వస్తుందని ఏడుస్తూ వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వాళ్ళింటికి రాలేదు. సావిత్రి గారు తన కూతురు మీద ఎంత పెద్ద నింద పడినందుకు చాలా చాలా బాధపడ్డారు. కూతురు మీద బెంగతో అనారోగ్యం కూడా పాలయ్యారు. రోజు రోజుకి సావిత్రి గారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు రాధిక చరణ్తో, మీ అమ్మగారి కారణంగా నేను అసలు మా పుట్టింటికి వెళ్ళడానికి వీలు కుదరడం లేదు. వేసవి సెలవులు వచ్చాయి కదా, నేను ఒక 10 రోజులు మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఒక్కదాన్ని వెళ్తే ఏం బాగుంటుంది? మీరు రాకపోతే అందరూ బాధపడతారు. అందుకని మీరు కూడా నాతో పాటు రావాలంది. అయితే చరణ్కి సరే అని, మరి అమ్మను కూడా మనతో పాటు తీసుకువెళ్దామని అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మని మనతో పాటు తీసుకువెళితే అక్కడ మా అన్నయ్యలు, వదినలు అందరూ కూడా మీ అమ్మను చూసి ఎగతాళి చేస్తారు. నా పరువంతా కూడా పోతుంది. మీ అమ్మగారికి అసలు సరిగ్గా మాట్లాడడం కూడా తెలీదు.
కొంచెం కూడా మేనర్స్ కూడా తెలియదు. మీ అమ్మ 10 రోజులు ఇక్కడే ఉంటుంది అంటూ రాధిక చెప్పిందనమాట. ఆ మాటలకి చరణ్ కూడా ఒక్కసారి ఆలోచించి, మనం వెళ్ళిపోతే అమ్మ ఒక్కటే ఎలా ఉంటుంది? ఆవిడికి భోజనం ఎవరు పెడతారు? మార్కెట్ నుంచి సరుకులు, కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు అన్నాడు. చరణ్ మాటలకు రాధిక, చరణ్ మీ అమ్మగారి మీద ఎక్కడా లేని ప్రేమ పొంగుకొస్తుంది. నా గురించి ఎప్పుడైనా మీరు ఇంతగా ఆలోచించారా? మీ అమ్మగారు తన కోసం కొంచెం అన్నం కూడా వండుకోలేరా? ఈరోజు ఇంట్లో పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం అన్ని పనులు ఆవిడ చేస్తారు. వంట మాత్రమే నేను చేస్తాను. 10 రోజులు కొంచెం అన్నం కూడా వండుకోలేరా? అయినా కూరగాయలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? 2 కిలోల ఉల్లిపాయలు, ఒక కిలో బంగాళదుంపలు, 1/2 కేజీ టమాటాలు ఇంట్లో ఉన్నాయి. బియ్యం ఎలానో ఇంట్లో ఉన్నాయి. అవే 10 రోజులకి హాయిగా సరిపోతాయి. ఇంకా ఆవిడ కోసం సరుకులు తేవాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. అసలే మనకి ఇప్పుడే చాలా ఖర్చులున్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ కూడా గిఫ్టులు తీసుకుని వెళ్ళాలి కదా. మా అమ్మ నాన్నలు వివాహ వార్షికోత్సవం కూడా చాలా దగ్గరలోనే ఉంది. దానికి వారికి బట్టలు, బహుమతులు తీసుకోవాల్సి వస్తుంది అని చెబుతూ వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడు అజయ్ నానమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ, మేమందరం కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, కానీ మిమ్మల్ని తీసుకువెళ్ళట్లేదు. మీరు ఇక్కడే ఒంటరిగా ఉండాలంటూ నానమ్మని ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. అక్కడే కూర్చున్న పక్కింటి మాధవ్ గారు సావిత్రి గారితో, మీ కోడలు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పిందో చూడండి. మా ఇళ్లలో పిల్లలున్నారు. మమ్మల్ని ఎప్పుడూ ఇలా చులకన చేసి మాట్లాడలేదు. ఈ రోజుల్లో కోడలు పిల్లలకు అమ్మమ్మలు మంచి వాళ్ళని, నానమ్మలు చెడ్డవాళ్ళని నేర్పిస్తున్నారు అంది. ఆ మాటలకి సావిత్రి గారు, అరే అక్క, అలాంటిదేం లేదు. వాడేదో సరదాగా మాట్లాడుతున్నాడు. మీ కొడుకు కోడలు మిమ్మల్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరా ఏంటి అంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. మాధవ్ గారు కూడా తన ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు సావిత్రి గారు చరణ్ కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. రాధిక కళ్ళు సావిత్రి గారిపై పడగానే, అత్తయ్య గారు ఇంటి పనులన్నీ కూడా అయిపోయాయి. మీరు ఎందుకు ఇక్కడే మౌనంగా కూర్చున్నారు? ఈ వంటగదిలోకి వెళ్ళొచ్చు కదా అంది. అప్పుడు సావిత్రి గారు, పర్వాలేదమ్మా, నేనిక్కడే కూర్చుంటాను అని అన్నారు. ఆ మాటలకు రాధిక, నాకు బాగా అర్థమవుతుంది. మీకిప్పుడు ఏదో కావాల్సి ఉంది. అందుకే మీరు మీ కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు. మీకు కొంచెం కూడా బుద్ధి ఉండదు. ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్తో వచ్చిన మీ కొడుకుని ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూనే ఉంటారంటూ ఉండగానే చరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అప్పుడు సావిత్రి గారు కొడుకు దగ్గరికి వెళ్ళి, బాబు చరణ్, నువ్వు మీ నాన్న ఫంక్షన్ డబ్బులు తీసుకున్నావా? నాకు కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్తావా అనగానే, రాధిక, మీ అబ్బాయి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా కానీ మీ డబ్బులు తీసుకునే బిచ్చగాళ్ళ కనిపిస్తున్నాడా? మీకు తిండి తిప్పులు బట్టలన్నీ మేమే చూసుకుంటున్నాం కదా. వాటి కోసమని ఆ ఫంక్షన్ డబ్బులు తీసుకున్నాం. ఇంకా డబ్బులు అడగడానికి మీకు సిగ్గుండాలి అనగానే, చరణమ్మ నాన్నగారి ఫంక్షన్ డబ్బులు తీసుకుని వచ్చి నేను రాధిక ఇచ్చాను. రాధికనే కదా ఇల్లంతా నడిపిస్తుంది. మీకు డబ్బులు కావాలంటే రాధికనే అడగండి అంటూ తను మీకు డబ్బులు ఏ ఖర్చులకు ఖర్చు పెట్టిందో లెక్కలు కూడా చెప్తుందనగానే, సావిత్రి గారు, అలాంటిదేమీ లేదు బాబు. నేను మిమ్మల్ని లెక్కలు ఎందుకు అడుగుతాను చెప్పండి. నేను గుడికో, మార్కెట్కో, బయటకో ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఏదైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది. గుళ్ళో ఒక 10 రూపాయలు దానం చేయాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులుంటే మంచిది కదా అంతే. అయినా అమ్మ, నువ్వు గుడికి వెళ్ళినప్పుడు దానం చేయాల్సిన అవసరం ఏముంది? చేసేంత గొప్ప వాళ్ళము ఏమీ కాదు కదా. మనం నీకు ఇంకా బయటికి అవసరాలు ఏముంటాయి? ఏం కావాలన్నా మేమే చూసుకుంటున్నాం కదా అన్నాడు. సావిత్రి గారు వెంటనే టాపిక్ మార్చి, బాబు అజయ్, మీరందరూ కలిసి 10 రోజులు ఊరికి వెళ్తున్నారని చెప్పింది. ఈ 10 రోజులు నేను ఒంటరిగా ఎలా ఉండాలి బాబు అనగానే, వంటగదిలోంచి రాధిక గబా ఇంటికి వచ్చి, మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నేను నా జీవితాంతం మీ సేవ చేస్తూ ఇంట్లోనే పడుండాలా? నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు లేదా? మీకోసం నేను నా తల్లిదండ్రుల్ని వదులుకోవాలా? మేము 2 రోజుల్లో ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళి తీరాల్సిందే. అంతకంటే ముందు మీరు ఇల్లంతా శుభ్రం చేయండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. సావిత్రి గారు ఇల్లంతా శుభ్రం చేశారు. రాధిక వంటగదిలో నెయ్యి, బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇతర సరుకులన్నీ కూడా కబోర్డ్లో పెట్టి తాళం వేసుకుంది. 2 రోజుల తర్వాత అందరూ ఊరికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు రాధిక అత్తగారికి 500 రూపాయలు ఇచ్చింది. సావిత్రి గారి గొంతు ఒక్కసారిగా మోగబోయిందనమాట. నాకెందుకమ్మా డబ్బులు అనగానే, ఇది ఎమర్జెన్సీ కోసం మీకు ఇస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టకండి. ఇంట్లో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు ఉన్నాయి. బియ్యం కూడా ఉన్నాయి.
ఉన్నాయి, జాగ్రత్తగా వాడుకోండి. ఈ 500 దేనికి ఖర్చు పెట్టారో జాగ్రత్తగా బుక్లో లెక్క రాసి ఉంచండి. నేను వచ్చి అన్నీ చెక్ చేస్తాను. మీరు కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ 500 ఖర్చు ఉండదని నేను అనుకుంటున్నాను అంది. సావిత్రి గారు చిన్నపిల్ల అవును అన్నట్టుగా తలూపుతూనే ఉన్నారు. రాధికా చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అజయ్ కూడా నానమ్మతో అనుబంధం లేకపోవడం వల్ల కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు. 10 రోజుల్లో వస్తామన్న వాళ్ళు 20 రోజులు దాటినా రాలేదు. సరుకులన్నీ అయిపోయాయి. బియ్యం కూడా అయిపోయింది. సావిత్రి గారు కొబ్బరికాయల వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. సావిత్రి గారి ఆలోచన నుంచి తేరుకుని ఎవరు ఫోన్ చేసిందని చూడగానే భయపడింది. జరిగింది సావిత్రి గారి కూతురు నందిని అంటే ఫోన్ చేసిందనమాట. అల్లుడు ఖచ్చితంగా నందినితో జరిగిందంతా చెప్పాడని గ్రహించింది. హలో అమ్మా, ఎలా ఉన్నావనగానే సావిత్రి గారు తన కూతురు గొంతు విని ఉక్కిరి బిక్కిరైపోయారు. మీ అన్నయ్య కుటుంబం మొత్తంతో తన అత్తగారింటికి మొత్తం కూడా వెళ్ళారు. నేను ఇక్కడే ఒంటరిగా ఉన్నాననగానే అమ్మ ఒంటరిగా ఎలా ఉంటున్నావు? నీ చేతులు కూడా వణుకుతూ ఉన్నాయని అంటున్నావు. నువ్వు వంట ఎలా చేసుకుంటున్నావనగానే సావిత్రి గారు ఆ మాటలకి ఇంకా నేనేం చేయాలమ్మా? పని మనిషి రాదు. మీ వదిన నేను గత 2 ఏళ్లుగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం. మీ వదిన వంట మాత్రమే చేస్తుంది. మిగిలిన పనులన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు నా కోసం కొంచెం అన్నం కూడా వండుకోలేనా? నా గురించి మీరు ఏమీ ఆలోచించొద్దు. నేను బాగానే ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఉదయం 9 గంటలకి తలుపు తట్టిన శబ్దం విని సావిత్రి గారు ఇప్పుడు ఎవరో వచ్చి ఉంటారబ్బా అని కొడుకు కోడలు ఇంట్లో ఎవరూ లేరు, నన్ను కలవడానికి ఎవరు వస్తారనుకుంటూ వెళ్ళి తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న నందిని చూసి ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అమ్మా నందిని, నువ్వు పిల్లలు కూడా వచ్చారా? పిల్లలు అమ్మమ్మ అంటూ సావిత్రి గారిని కౌగిలించుకున్నారు. ఇద్దరు నుదుటిపై ముద్దులు పెట్టి ఆశీర్వదించారు. సావిత్రి గారు రండి లోపలికి రండి, ఎన్ని రోజులు అవుతుందో మిమ్మల్ని చూసి. 4 ఏళ్ల తర్వాత మీకు మీ అమ్మమ్మ గుర్తొచ్చిందా అంటూ సావిత్రి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మ, ఏం జరిగిందో నీకు బాగా గుర్తుంది కదా. నీ కోడలు మీ ఇంట్లో నుంచి నన్ను దొంగతనం చేశారని ఆరోపించింది. అందుకే నేను ఇక్కడికి రావడం మానేశాను. కానీ వాళ్ళు నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలిగారమ్మా? కనీసం నువ్వు నాకైనా ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు అనుకున్నావా? మీ అమ్మ మనల్ని పరాయివాళ్ళుగా భావించింది అంటూ స్వరం విని సావిత్రి గారు ఆశ్చర్యపోయారు. ఆ స్వరం మరెవరిదో కాదు, సావిత్రి గారి అల్లుడిది. సావిత్రి గారి కళ్ళు చెమ్మగిల్ల ఆమె కూతురు అల్లుడిని కౌగిలించుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నువ్వు కూడా రావడం కూడా బాగుంది. కూతురు రాగానే తల్లి మొహంలో చిరునవ్వు కనిపించింది. కోడలు ఈ విషయం అర్థం చేసుకోదు అంది. అదంతా వదిలేయమ్మా, నాకు ఆకలిగా ఉంది అనగానే సావిత్రి గారు అమ్మ ఏమి వండవంటావు? నీకేం కావాలో చెప్పు, అవన్నీ చేసి పెడతానన్నారు. సావిత్రి గారు గబగబా వంటగదిలోకి వెళ్ళి చుట్టూ వెతికింది. అప్పటికే అలమరలో ఉన్నవన్నీ తాళం వేసి ఉండడంతో ఏమీ దొరకలేదు. నందిని వంటగదిలోకి వచ్చి అమ్మా, నీకు ఏమైనా సరే సహాయం చేయమంటావా చెప్పు, నేను సహాయం చేస్తాను అంది. సావిత్రి గారు కన్నీరుగా విలపిస్తూ ఇలా చెప్పింది. ఇంట్లో మీకు పెట్టడానికి ఏమీ లేవు. మీ వదిన అన్నింటికి తాళాలు వేసుకుని వెళ్ళింది. నా కోసం ఇచ్చిన బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా అయిపోయాయని ఏడుస్తూ ఉన్న తల్లిని నందిని ఓదార్చి తల్లి కన్నీళ్లు తుడిచి ఇలా చెప్పింది. అమ్మా, నువ్వు ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉండేదానివి. చిన్న చిన్న సమస్యలకి ఎప్పుడు కూడా భయపడేదాన్ని కాదు అనగానే అల్లుడు శేఖర్ ఇలా అన్నాడు. అత్తయ్య గారు, నేను నీకు 5 నిమిషాలకు ఇంట్లోకి 5 నిమిషాలు ఆగండి, ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకువస్తానంటూ శేఖర్ కూరగాయలు, పళ్ళు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బజార్ నుంచి తీసుకువచ్చాడు. నందిని ఫ్రూట్ కట్ చేసి తల్లికి ఇవ్వగానే ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె ఫ్రూట్ తింటున్నట్టుగా హడావిడిగా తినడం చూసి నందినికి చాలా బాధ అనిపించింది. ఇంట్లో సందడిగా ఉండడం చూసి పక్కింటి మాధవ్ గారు వచ్చారు. అరే అక్క, నందిని వచ్చిందా అనగానే సావిత్రి గారు నవ్వుతూ అవునవును, నా కూతురు వచ్చింది. చూడు, నా కూతురు పిల్లలతో నన్ను చూడటానికి వచ్చింది. ఈరోజు నా ఇల్లు ఎలా అనిపిస్తుంది? తన తల్లి బాధను ఒక కూతురు మాత్రమే అర్థం చేసుకోగలదని సావిత్రి గారు మొహమాటం లేకుండా చెప్పారు. చూడు, ఈ రోజు వరకు కోడలు మంచినీళ్ళు అడగాలన్నా కూడా భయంగానే ఉండింది. కూతురైతే అడగకుండానే టీ తెచ్చేస్తుంది అనగానే నందిని ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది. మాధవి గారు నందినితో అమ్మ, మీ తల్లి బాధను కొంచెం అర్థం చేసుకోండి. ఆమెను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. మీ అమ్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మీ నాన్నకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా మొత్తం మీ అన్నయ్య వదిలినే తీసేసుకుంటున్నారు. మీ అన్నయ్య కూడా మీ వదిన మీ అమ్మని ఏ మాట అన్నా ఏమీ అనడు. ఆ పెన్షన్ డబ్బులు
డబ్బులు నేను ఎవరికి ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకుంటున్నానని కొడుకు కోడలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను నా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాను. అయినా సరే గౌరవంగా ఉంటున్నాను. ఇప్పుడు నేను ఒంటరిగా చనిపోయినా నాకు బాధ లేదు. కానీ మీ అమ్మగారి పరిస్థితి అలా కాదు. కొడుకు కోడలు ఇంట్లోనే పని మనిషిలా పెట్టి చాకిరీ చేయిస్తూ బ్రతికితుంది. ఒక్క రూపాయి కూడా చేతులు లేకుండా మీ అమ్మని ఇలా వదిలేసి వెళ్ళిపోయారో చూడు అంది. ఆ మాటలకి నందిని చాలా బాధపడింది. 2 రోజుల తర్వాత రాధిక సావిత్రి గారికి ఫోన్ చేసి, మేము వచ్చేలోపు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టండి, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకండి, మీ వెనకాలంతా పిల్లలు ఆడుకుంటున్నారు, శబ్దాలు వస్తున్నాయి, ఇంట్లో ఎవరున్నారు, మీ ఇంటికి ఎవరిని ఆహ్వానించారు అనగానే సావిత్రి గారి అమ్మ నిన్నే నా కూతురు నందిని వచ్చిందనగానే రాధికకి చాలా కోపం వచ్చింది. అప్పుడు నందిని వెంటనే ఫోన్ తీసుకుని, వదిన నేను మా అమ్మని చూడడానికి మా ఇంటికి రాకూడదా అనగానే రాధిక కోపంగా, అవునా, మా వెనకాల ఇదంతా జరుగుతుందా, నిన్ను అసలు ఎవరు పిలిచారు, 4 ఏళ్ల క్రితం నువ్వు కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయావు, ఇన్ని రోజులు మీ అమ్మ గురించి కనీసం పట్టించుకోకుండా మళ్ళీ నా ఇంటికి ఎలా వచ్చావనగానే నందిని, ఏంటి మా అమ్మ నాకేం బరువు కాదు, అమ్మని ఏదో ఊరికే చూస్తున్నట్టు నువ్వు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు, మా అమ్మ ఫంక్షన్ డబ్బులతోనే ఆవిడని పోషిస్తున్నారు అని ఫోన్ కట్ చేసింది నందిని. రాధిక చరణ్తో ఎన్ని చాడలు చెప్తుందా అని సావిత్రి గారు భయపడిపోయారు. చూడమ్మా, మీ అన్నయ్య వదిన చేసిందే మర్చిపోయావా, అంతేకాకుండా ఈ ఇల్లు మీ పేరు మీద ఉంది, నువ్వు నీ వృద్ధాప్యాన్ని ఎలా గడపాలో ఈరోజు నిర్ణయించుకో, సొంతంగా డబ్బులున్నప్పటికీ నువ్వు కొడుకు కోళ్ల ముందు చేయి చాపలను కోరుకుంటున్నావా, లేక శేష జీవితాన్ని సంతోషంగా గౌరవంగా గడపాలి అనుకుంటున్నావా. కూతురి మాటలకు సావిత్రి గారికి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. సావిత్రి గారు తన భర్త యొక్క పాత స్నేహితుడైన లాయన్ని పిలిచింది. జరిగిన సంఘటన అంతా చెప్పింది. ఇంటి కొత్త పత్రాలను సిద్ధం చేసింది. అందులో సావిత్రి గారి ఇంటికి తన కూతురు పేరును నామినీగా మార్చింది. మరుసటి రోజు రాధిక కుటుంబంతో హడావిడిగా తిరిగి వచ్చింది. రాగానే చూసుకోవడానికి వచ్చారా, ఇక మీరు సామాన్లు తీసుకుని బయటికి వెళ్ళొచ్చు అంటే ఆ మాటలు నందిని నవ్వుతూ, ఈ ఇల్లు నాది కూడా, ఈ ఇంట్లో నేను కూడా భాగస్వామిని అనగానే రాధిక, ఓహో, ఆస్తిలో వాటాలు పంచుకోవడానికి వచ్చావా అంది. ఆ మాటలకి సావిత్రి గారు, నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాద దక్కదు కోడలా, నా కూతురు వైపు నువ్వు ఒక అడుగు వేసావంటే నాకంట చెడ్డవాడు ఇంకొకరు ఉండడు అంది. వారం రోజుల్లో నా కూతురు అల్లుడు నాకు మంచి భోజనం పెట్టి బలాన్నిచ్చారు. నువ్వు నీ తల్లిదండ్రుల కోసం ఎలా అయితే మంచి బహుమతులు తీసుకువెళ్తావో అలాగే నా కోసం నా కూతురు చాలా తీసుకువచ్చింది అనగానే రాధిక కోపంగా అత్తగారి వైపు చూస్తూ, మీరు ఇంకొక మాట మాట్లాడినా మీకు మర్యాద ఉండదని వేలు చూపిస్తూ అత్తగారి మీదకి రాబోయింది. వెంటనే సావిత్రి గారు రాధిక చెంపచెల్లుమనిపించారు. నీకు కొంచెం కూడా మంచి మర్యాద లేదు, మీ అమ్మ నాన్న నీకు ఇదే నేర్పించినట్టున్నారు, ఈ ఇల్లు నాది, నా కూతురుది, నా కూతురు నా ఇంటికి వచ్చింది, తను ఎక్కడికి వెళ్ళదు అనగానే చరణ్ గబగబా ముందుకు వచ్చి, అమ్మ నీకేమైనా మతిపోయిందా, నువ్వేం చేస్తున్నావు, నా భార్య మీద నువ్వు చెయ్యెందుకు ఎత్తావు అనగానే చరణ్ 2 చెంపలు పొగలగొట్టాడు. సావిత్రి గారు వెంటనే మీరిద్దరూ మా ఇంటి నుంచి వెళ్ళిపోండి, నడవండి అని గట్టిగా అన్నారు. అప్పుడు చరణ్, నువ్వు మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపలేవు అనగానే అప్పుడు లాయర్ లోపలికి వచ్చి, చరణ్, ఈ ఇల్లు మీ అమ్మగారి పేరు ఉండడం వల్ల తను చెప్పినట్టే మీరు వినాలి, తనకి ఇష్టం లేకపోతే మిమ్మల్ని బయటికి పంపించే హక్కు సావిత్రి గారికి ఉంది. అంతేకాకుండా లాయర్ గారు చరణ్ చేతిలో కోర్టు పేపర్లు పెట్టారు. 2 రోజుల్లో ఇంటిని నువ్వు ఖాళీ చేయాలి, ఇప్పటి వరకు నువ్వు వాడుకున్న ఆవిడ పెన్షన్ డబ్బులు సావిత్రి గారికి తిరిగి ఇవ్వాలి, లేకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంది అన్న నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్ చూడగానే చరణ్ రాధికకి సరిగ్గా చేశాడు. వాళ్ళిద్దరూ సావిత్రి గారి పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సావిత్రి గారు, మీ ముసలి కన్నీళ్లు వేరే ఎవరికైనా చూపించండి, మీ ఇద్దరు గురించి నాకు బాగా తెలుసు, మీరు ఇప్పటి వరకు నా సొంత ఇంట్లో నన్ను పని మనిషిలా చూశారు, నా సొంత డబ్బులు లాక్కుని వాడుకున్నారు, అయినా సరే నేను ఇన్ని రోజులు నాకు అవసరం అంటే నాకు గొంతు ఎప్పుడు ఎత్తలేదు, ఎంత చేసినా సరే బిచ్చగాడిగా బ్రతకవలసి వచ్చింది, ఆకలితో అలమటిస్తే ఫోన్ చేస్తున్నా కూడా నువ్వు మీ అత్తగారి వివాహ వార్షికోత్సవానికి ఇచ్చిన విలువ కూడా నీ కన్న తల్లికి ప్రాణానికి ఇవ్వలేదు, మీరు వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్ళండి, నాకు మీ మొహం కూడా చూడడం లేదు అంటూ సావిత్రి గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత చరణ్ రాధిక బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో సావిత్రి గారు ఒంటరిగానే ఉన్నారు. నందిని తన తల్లి గురించి చింతించడం ప్రారంభించింది. తనతో పాటు రావాలని అల్లుడు శేఖర్ అడిగినా కూడా సావిత్రి గారు నిరాకరించారు. నందిని బాగా ఆలోచించి దీనికి ఒక పరిష్కారం ఆలోచించి ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చి తల్లితో పాటు ఇంట్లోనే ఉండే పని మనిషిని నియమించింది. తల్లికి రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ 2-3 నెలలకు ఒకసారి వచ్చి ఆమెను చూసి వెళ్తూ ఉండేది. సావిత్రి గారు ప్రతిరోజు గుడికి వెళుతూ తనకి ఇష్టమైన ఆహారం తింటూ
తనకు కావాలనుకున్న పని చేస్తూ హాయిగా గడపసాగారు. ఆమె తన కొడుకుతో సంబంధాన్ని తెంచుకుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు కూడా ప్రశాంతంగా ఉంది. కాలం గడిచిపోయింది. రాధిక కొడుకయ్యాడు. రాధిక తన లాంటి ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితో అజయ్ వివాహం జరిపించింది. రాధిక లాగానే రాధిక కోడలు లత కూడా ఆధునిక ఆలోచనలతో కలిగిన అమ్మాయి. అత్తగారు కోడలు ఒకేలాంటి బట్టలు వేసుకునే పార్టీలకి వెళ్ళేవారు. ఇది చరణ్కి అస్సలు నచ్చేది కాదు. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలని భార్యకు వివరించి చెప్పాడు. కానీ రాధిక చరణ్ మాటలు అస్సలు లెక్క చేసేది కాదు. కాలక్రమేణా చరణ్ ఆరోగ్యం క్షీణించి చరణ్ చెడిపోయాడు. అప్పటి నుంచి లత రాధిక తన వెంట తీసుకువెళ్ళడం మానేసింది. రాధిక చాలా బాధనిపించేది. అత్తగారి ఇంట్లో తినడానికి కూడా లత ఒప్పుకునేది కాదు. తన రూమ్ నుంచి బయటికి రాకూడదని చెప్పింది. అప్పుడు అజయ్ కూడా అమ్మ నువ్వు ఎలా అయితే నానమ్మను తన గదిలో నుంచి బయటికి వచ్చి ఇల్లంతా తిరగకూడదని రూమ్లో పెట్టావో అలాగే ఇంట్లో నీకు కూడా అదే రూలు వర్తిస్తుంది. నువ్వు కూడా నీ గది నుంచి బయటికి రావడానికి వీల్లేదని చెప్పారు. ఆ రోజు ఆ ఇంట్లో లత పుట్టినరోజు పార్టీ జరుగుతుంది. లత తల్లిదండ్రులు పార్టీకి వచ్చారు. లత అత్తగారితో పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని వార్నింగ్ ఇచ్చింది. తన అత్తగారి విషయంలో చేసిన ప్రతి విషయం గుర్తొచ్చి రాధిక చాలా పశ్చాత్తాపడింది. ఈరోజు రాత్రి తన మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు లత తన భర్తతో ఇలా అంటుంది, మీ అమ్మగారు నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నారు. ఆమె ఎలా అయినా సరే ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. ఆ మాటలు విన్న రాధిక అన్నను అవమానించకముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే తన సామాన్లు సర్దుకునే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉండగా డైనింగ్ టేబుల్ తగిలి తన చేతులు బ్యాగ్ జారిపోయింది. తన బ్యాగ్లో ఉన్న వస్తువుల మధ్యలో లత తల్లి బంగారు గాజులు 2 బయటపడ్డాయి. రాధికను ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి లత తల్లి పని మనిషితో ఆ బంగారు గాజులు రాధిక బ్యాగులు పెట్టించింది. అప్పుడు అజయ్ కోపంగా అమ్మా నువ్వు దొంగతనాలు కూడా మొదలుపెట్టావా, ఎందుకు ఈ పని చేశావని రాధిక మీద అరవడం మొదలుపెట్టాడు. రాధిక పిచ్చి పట్టిందా, దానిలో నువ్వు నవ్వుతూ ఆడపడుచు శాపం నాకు గట్టిగా తగిలింది అని నవ్వడం మొదలుపెట్టింది. నవ్వుతూ ఉండగానే ఆమె స్పృహ తప్పిపోయింది. అప్పుడు డాక్టర్ రాధిక అధిక ఒత్తిడి వల్ల మెంటల్ ఇన్బ్యాలెన్స్కి గురైందని మందులు వాడితే కోలుకుంటుందని అన్నారు. మనం ఆలోచించకుండా ఎవరో ఒకరి వైపు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటాం కదా, కానీ మనం అన్యాయంగా వేసినందుకు ఎదుటి వ్యక్తి ఎంత బాధపడ్డారనేది అప్పుడు మనకు అర్థం కాదు. అలాంటి బాధను మనం స్వయంగా అనుభవించినప్పుడే ఆ బాధ మనకు అర్థమవుతుంది. ఇదండి ఈ రోజుటి కథ. రాధికకు పడిన సరైన శిక్ష సరేదని మీకు అనుకున్నారా? మీకు విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.